నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ ఈ గొప్ప ఆలోచన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహానే అని కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. సో ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో దీని గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించి దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే మొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఇది మనకు అమలు కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు 5 హామీలకు సంబంధించి ఫైళ్ల మీద సంతకం చేయడం జరిగింది. మెగా డిఎస్సి కావచ్చు, స్కిల్ సెన్సెస్ కావచ్చు, అండ్ పింఛన్ల పెంపు 3000 నుంచి 4000కు పెంపు కావచ్చు, అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం కావచ్చు. సో ఇలా 5 ఫైళ్ల మీద సంతకం చేయడం జరిగింది. సో ఆయన మొట్టమొదటిసారిగా ఇచ్చిన హామీల 5 ఫైళ్ల మీద సంతకం చేయడం ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన ప్రజల సంక్షేమం కోరుకుంటున్నాడు. ప్రజల కోసం ఇలాంటి ఇవైతేనే మొదటిగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనే విధంగా ఆయన మాత్రం ఆ 5 ఫైళ్ల మీద సంతకం చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇప్పుడు అందులో ఒకటిగా మనం చూసుకున్నట్లయితే స్కిల్ సెన్సెస్. సో మన దేశం మొత్తంలో కూడా ఎక్కడా లేదు స్కిల్ సెన్సెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా ఇది అమలు కాబోతుంది. సో త్వరలోనే దీనికి సంబంధించి స్కిల్ సెన్సెస్ లెక్కలు కూడా అక్కడ చేయడం జరుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి ఒక గొప్ప ఆలోచన మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆలోచన మాత్రమే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక గొప్ప ఆలోచన ఇవ్వడం కూడా చాలా మందికి ఎట్లా అంటే ఆసక్తికరంగా మారిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ నైపుణ్య గణన అనే గొప్ప ఆలోచన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్కి, దాన్ని మొదటి రోజే అమలు చేసిన చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో వీళ్ళిద్దరి పరిపాలనలో గత ప్రభుత్వంలో హయాంలో ఉన్న రాష్ట్రం కన్నా ఖచ్చితంగా ఇలాంటి ఒక గొప్ప ఆలోచనలు ఉన్న లీడర్లు ఉంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరి ఆలోచనతోటి ఖచ్చితంగా రాష్ట్రం అనేది మంచిగా అభివృద్ధి అవుతుంది. యూత్ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మంచి అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుకెళ్తుంది, రాజధాని వస్తుంది అని కూడా ప్రజలందరూ కూడా ఆంధ్ర ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ ఆలోచనల గురించి, వీళ్ళిద్దరి పరిపాలన గురించి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.